మీదే ఫిర్యాదిస్తారా? అంతగనం బలిసింది ఆబే. తప్పైపోయింది మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు. అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు ముక్తయ్యా. గప్పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా. జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా. అయ్యా అయ్యా మీ కాలు ముక్తారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా. అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీట్ చేసినవేంద్రా? బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్నీ నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా. నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయిరా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు కూడా రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్న. పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నేను పొద్దుంతా కనిపించలేదు. ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ముఖం కట్టలో పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళా తాగొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైలేదురా. రాత్రి అయితే సార్ 4 వ్యక్తి ఉంటుంది. మంది ఎట్లా మళ్ళా నాకు అర్థమవుతుంది. పిచ్చిది ఎంతుండేడా. అరే నువ్వు ఊకుకే ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులు ఉన్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఇప్పుడు చూడు బాగుడే. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు. అన్నా చాయ్. ఊర్లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది. రాదురా, హీరోయిన్ వచ్చింది. మేడం ఎక్కడికి పోవాలి మేడం? ఆటో. మీరు పదన్నా. గాన్ బండి ఎక్కుతుంది ఏందిరా? సర్పంచ్ బిడ్డయ్యా, పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ? అవు. నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సార్ పంచరా? బిడ్డనేమో పట్నం పంపి సదులతలు చేసి, ఆ, గీడేమో ఊర్లో ముండల మొగుడు. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్ దా. ఎంతసేపు రా, ఇంకా కాలే? అరే ఆగబే, ఇప్పుడే షురు అయింది. నంచుకేమన్నా కావాలి? ఏమొత్తి కొత్త ఏమొత్తి జల్దీ పట్. ఒక్కొక్కటి.
రే బబ్లు అన్నా వస్తున్నా. ఏందన్నా వానలో వచ్చినావు? ఏం కావాలి? ఊరు కొట్టుకురా ఒకటి. పట్టుకొస్తాను. సాలే అయ్యా ఏ, ఆగు కూర్చోవాడా. ఎవడ్రా? కొమ్మరిగాడు వచ్చిండయ్యా. దొరా ఏమ్రా కొమ్రి? ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? తప్పు అయిపోయింది దొరా, నీ కాలు మొక్తా. గన్ని ఇడిచిపెట్టు, గన్ని ఇడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు, నరకనీకే. అయినా ఎంత బలిస్తే మా ఓన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు, మీ ఓడెంత, మీ ఓన్ బతికెంత, వాని బతుకులో నాకు చెప్పు. దొరా నీ కాలు మొక్తా దొరా, గన్నేం ఏం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు. నువ్వేం చెప్తే గది చేస్తాం దొరా. ఏమున్నావే, నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. అత్తయ్య కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా. తోలుకోవు. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది, జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులా, చీర చెంగుతో సాఫ్ చేయి. రాయ్, మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండ పెట్టుకుంటా. తెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని. అయినా ఏం చేసిండని ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు అని చేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసిండు. నువ్వుకోవే. అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్ట పెట్టిరు నాకు. ఈయనకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నా బావా? మన బతుకులు ఇంతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులను ఏం చేయలేం. గిన్ని మంది మానరా అని చెప్పిన,
24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. కసిగా గలీజ్గా నా మాట ఎట్లంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. థు, నా బతుకు. ఆయన గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని ఈయన చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల రామ్లా, ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రామ్లా, ఇటు చూడు, ఈ ఆట సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మవే రామ్లా. ఊకో అయ్యా, ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా. ఆ? వదినా, ఏంది అలా ఆ జంగా భోజనం లేడేనా? నువ్వు కూడా రా తిందు. రే, ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగేది. అరే దిక్కులు చూస్తావేంద్రా? ఆ, ఆ, గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడింది జంగా. ఏందే, సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏం రో, తాగి నడిపినావా? అగో చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా, జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పడ్డదన్నా మన ఊర్లోనే. వదినా, నీకే తెచ్చిన, నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా? ఆగురు, చక్కెర తెస్తా. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ ప్యాన చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా. నువ్వు తీసుకుపోనా సైకిల్? ఏ బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా, నేను వస్తా కదా. పో ఓ వస్తానా. రేయ్ ఇట్రా. పోరా. రైట్ అన్నా. పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా, ఇగో ఏం రాజంగా కొట్టినావు? ఈ డ్రెస్ మస్తు కొడుతున్నావు. ఇయ్యాలే ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కొలు రాగానే సంబరం కాదు, జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసుడి పవర్ ఎందుకు చూపిస్తా. ఎవడైనా తప్పు చేసిండు అనుకో, శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే, లాక్ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామ. ఏందది? ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి.